హలో ఆల్ లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డైలీ ఫుడ్. ఈరోజు టేస్టీ అయిన చికెన్ గ్రేవీ ఎలా చేస్తామో అని చూద్దాం. ఈ గ్రేవీని మనము చపాతీ, రైస్, ఇడ్లీ, పూరి, దోశ అన్ని దానికి వేసుకుని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చికెన్ గ్రేవీ ఇష్టమా, మటన్ గ్రేవీ ఇష్టమా అనేసి కమెంట్లో చెప్పండి. యూజువల్గా మిల్లెట్స్ ఇడ్లీ అండ్ మిల్లెట్స్ దోశతో ఈ చికెన్ గ్రేవీ తింటాము. రండి చూద్దాం ఈ చికెన్ గ్రేవీ ఎలా చేస్తామో అని. మిక్సీ జార్లో ఒక బిగ్ ఆనియన్, మీడియం సైజ్ టొమాటో, 2 పీస్ కోకోనట్ యాడ్ చేసుకోండి. దాన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వడియాలు వేసుకోవాలా. అమ్మ వడియాలు ఊర్లోంచి ఇచ్చి పంపిస్తారు. దీంట్లో వైట్ ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్, జీరికే, మస్టర్డ్ సీడ్స్, ఉదిన్ బేలే అన్నీ యాడ్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలా. దాంతో కరింపాకు యాడ్ చేసుకోవాలా. పచ్చి స్మెల్ పోయే వరకే బాగా వేయించుకొనేసి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలా. చికెన్ ఒక 500 గ్రామ్స్ వాష్ చేసి నీట్గా పెట్టుకొని ఉన్నాను. 3 టైమ్స్ వాష్ చేసేసి పసుపు వేసి పెట్టుకొని ఉండా. దాన్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. చికెన్లో ఉండే వాటర్ అంతా గ్రేవీలో దిగాల. సిమ్లోనే పెట్టుకొని 5 మినిట్స్ బాగా వాష్ చేసి అనేక మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా అంతా చికెన్కి యాడ్ అవుతుంది. ఈరోజు కిచెన్ టిప్స్ ఏంటంటే, ఆనియన్స్ కట్ చేసేప్పుడు మన కంట్లో నీళ్ళు వస్తుంది కదా, మనం వాటర్లో వేసేసి ఆనియన్స్ కట్ చేస్తాము. బట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 మినిట్స్ అయినాక ఎత్తి కట్ చేస్తే మీ కంట్లో నీళ్ళు రాదు. మీరు దీన్ని ట్రై చేయండి. ట్రై చేసేసి నాకు చెప్పండి. ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ అంతా మసాలాకు దిగింది. దీంతోపాటు మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. చికెన్ కుకింగ్ టైం యూజువల్లీ 10 to 12 మినిట్స్ ఉంటుంది. మనం ఓవర్ కుక్ చేస్తే అది రబ్బతర అయిపోతుంది. సో చికెన్ని కొంచెం కేర్ఫుల్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసినాను. దాంతోపాటు కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇనీషియల్గా ఉప్పు కొంచెం తక్కువ యాడ్ చేసుకుండా కావాలంటే మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు 3 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకుంటాను. కారం పొడి మమ్మీ యూజువల్గా ఊర్లోంచి ఇచ్చి పంపించేస్తారు. మిరపకాయలు, ధనియాలు అన్నీ ఎండపెట్టేసి బాగా కొట్టి ఫ్లేవర్ఫుల్గా ఇచ్చి పంపిస్తారు. సో దానివల్ల టేస్టీగా ఉంటుంది చారు. కారం పొడి పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం మిక్స్ చేసుకొని చికెన్తో బాగా కలుపుకోవాలా. కారం పొడితో చికెన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయినాక వాటర్ యాడ్ చేసుకోవాలా. నేను మిక్సీ జార్లో ఉండే వాటర్ని యాడ్ చేసుకున్నా. మళ్ళీ ఇంకొకసారి కలిపేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. అంటే ఇది గ్రేవీ కాబట్టి ఇడ్లీకి తింటాం కాబట్టి కొంచెం వాటర్ కావాలని కొంచెం జాస్తి వాటర్ యాడ్ చేసుకున్నా. కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే మిల్లెట్స్ ఇడ్లీ తినేకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం పొడి పచ్చి స్మెల్ అంతా పోయింది. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు బాగా మిక్స్ చేసి అయినాక మనం టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. కారము, ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉందా అనేసి. తక్కువ ఉంటే మీరు కొంచెం సాల్ట్, మళ్ళీ కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కదా, సో కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకొనేసి 3 విసిల్స్ పెట్టి ఆఫ్ చేసినామంటే చికెన్ గ్రేవీ రెడీ. చికెన్ గ్రేవీ బాగా ఉడికి వచ్చింది కదా, చూడండి చికెన్ ఎంత బాగా ఉడికింది అనేసి. దీంతోపాటు హోమ్మేడ్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ హోమ్మేడ్ చికెన్ గరం మసాలా రెసిపీ కావాలంటే చెప్పండి, ఇంకొక వీడియోలో యాడ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్ గరం మసాలాతో పాటు గార్నిషింగ్కి కొత్తిమీర యాడ్ చేసుకోవాలా. గరం మసాలా వేసుకున్న వెంటనే దింపేవాలా. చాలా టైం ఉడకపెడితే టేస్ట్ మారిపోతుంది. సో వెంటనే గార్నిషింగ్ చేసేసి 2 మినిట్స్లో దింపేస్తే టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ. ఇంకెందుకు వెయిటింగ్, హాట్గా సర్వ్ చేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికి ఉండదు అనేసి. మీరు కూడా వెంటనే చికెన్ తెచ్చుకొని ఈ రెసిపీని ట్రై చేసేసి నాకు కమెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో ఇష్టమైంది అని అనుకుంటున్నా. ఇష్టమైతే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.